అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందిస్తాను. వివరాలకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015-16 నాటి నోటిఫికేషన్ సంబంధించి 2019లో ప్రకటించిన సెలక్షన్ లిస్టు సైతం క్యాన్సిల్. 8 వారాల్లో ఓఎంఆర్ రివాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలంటూ టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంపై అప్పుడు కోర్టుకెళ్ళిన అభ్యర్థులకైతే గుడ్ న్యూస్. ఇక పూర్తి వివరాలు చూద్దాం. రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితం నిర్వహించిన తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష ఎంపిక జాబితాపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు 2019లో ప్రకటించిన సెలక్షన్ లిస్టు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష విషయంలో హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉల్లంఘించిందని జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. ఓఎంఆర్ షీట్లను రివాల్యుయేషన్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. రివాల్యుయేషన్ అనంతరం అర్హుల జాబితా ప్రకటించాలని స్పష్టం చేశారు. 8 వారాల్లోగా జాబితా ప్రక్రియ ముగించాలని టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2015-16 గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన పరీక్షా ఫలితాలలో ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందంటూ వైట్నర్ పెట్టారంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ 2017 జూన్లో ఫలితాలు వెల్లడించిందని తెలిపింది. 2018 డిసెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలని టీజీపీఎస్సీ పేర్కొందని, 2019లో సెలక్షన్ లిస్టు ప్రకటించిందని వివరించింది. అంటే ఇప్పటికే ఆల్రెడీ నియామకాలు జరిగి కూడా 6 సంవత్సరాలు పూర్తయింది. ఇక సుదీర్ఘ విచారణలు పరిశీలన అనంతరం సెలక్షన్ లిస్టు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ ఇటీవల జరిగిన 2026 గ్రూప్ 1 నోటిఫికేషన్పై కూడా మరి కోర్టు ఆదేశాలకు లోబడి నియామకాల ప్రక్రియ అని చెప్పారు. ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 1 నియామకాలు కూడా పూర్తయ్యాయి. ఇక ప్రస్తుతం అయితే 2015-16 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 ఫలితాలు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి దీని మీద ప్రభుత్వం మరి టీజీపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశం మీద అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.